విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు శాసనసభ్యుడు బోనేల విజయ్ చంద్ర ముందడుగు వేశారు. డంపింగ్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మంత్రివర్గం స్థాయిలో మాట్లాడి గార్బేజ్ రీసైక్లింగ్ జరిగే విధంగా చర్యలు చేపడతామన్నారు. సంబంధిత పరికరాలను ఏర్పాటు చేసి వాటికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తమ బాధలను పరిష్కరించిన ఎమ్మెల్యేకు పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర తెలిపారు. పార్వతీపురం పట్టణ వాసుల చిరకాల కోరిక డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయడం అనేది. అయితే మేము ప్రభుత్వం రాకముందు ఏమైతే ప్రామిస్ చేశామో డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తాం అని ఏమైతే చెప్పామో అందులో భాగంగానే ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు ఏమైతే డంప్ యార్డ్లో ఉన్నదో దాన్ని బయోమాసింగ్ చేస్తున్నాం. బయోమాసింగ్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం వేస్ట్లో ఈ వెనకతలు కనిపిస్తున్న సీవింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని సార్టర్ అంటారు. ఇందులో మామూలుగా కొన్ని టన్స్ వేస్తూనే ఉంటారు, అది తిరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కటి సైజ్ అని ఉంటుంది. అందులో నుంచి కంపోస్ట్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు కంపోస్ట్ అవుతుంది కదా, కంపోస్ట్ అంతా కిందకి రావడం, ప్లాస్టిక్ సపరేట్ అవ్వడం, క్లాత్ సపరేట్ అవ్వడం, గ్లాసు ఏముంటే అవి సపరేట్ అవ్వడం జరుగుతాయి. ఈ సపరేట్ అయినవన్నీ కూడా ఈ తరుణి గ్రూప్ వాళ్ళు దాన్ని వేరే బల్క్ వెండర్స్కి అమ్ముతారు. రీసైక్లింగ్ కంపోస్ట్ని కూడా కావాల్సిన రైతులకు కానీ ఎక్కడైనా ఫిల్లింగ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు వరకు మనకు వచ్చింది 12,000 టన్నులకి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. పార్వతీపురం మున్సిపాలిటీ తరుణి గ్రూప్స్ 12,000 టన్స్ ఇమీడియట్గా తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెలలో ఇంకొక 12,000 టన్స్ కూడా చేయడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే దీంతో పాటు ఇంకొక మిషన్ కూడా పెట్టి తొందరగా మున్సిపాలిటీని షిఫ్ట్ చేయడం జరిగితే బాగుంటుంది. దాదాపుగా మనకున్నది ఈ లెక్కల ప్రకారం 50,000 టన్నులు అంటున్నారు. సో 50,000 టన్నుల్ని 5 ఫేసుల్లో ఇమీడియట్గా తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నాం.